హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15th నవంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 15th నవంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనమైతే డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో వీ హ్యావ్ ఎ నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్, ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక మీకు లభిస్తుంది అక్రాస్ ద యాప్. మన యొక్క యాప్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. అయితే ఈ యొక్క ఆఫర్ మీకు వ్యాలిడ్ అప్ టిల్ 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ దేర్ వాజ్ వన్ మోర్. సో ద నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ యూపీఎస్సీ జీఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు అయితే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఐడియల్లీ దీని యొక్క ఛార్జ్ వచ్చేసి మనకి 35,000 రూపీస్, బట్ యూ కెన్ గెట్ ఇట్ అట్ జస్ట్ 28,000 రూపీస్కే మీకు అయితే కనుక వస్తుందండి. ఫీ వచ్చేసి వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 30th నవంబర్. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్. సో లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి ఇవాళ అనేటువంటిది. ఇండెక్స్ అయితే కనుక చూద్దామండి. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక తీసుకుంటున్నాం. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, లెవరేజ్ సిమిలారిటీ కాంప్లిమెంటారిటీ ఇన్ ద నైజీరియా అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎడిటోరియల్ ఏంటనే చూద్దాము. రాజ్నాథ్ టు విజిట్ ద లావోస్ నెక్స్ట్ వీక్, మే మీట్ ద చైనీస్ కౌంటర్ పార్ట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వి విల్ లుక్ ఇన్ టు. AFSPA reimposed in the 6 riot hit areas of the Manipur. దీని సంగతి ఏంటి అనేటువంటిది చూస్తాము. బేసిక్ కంట్రీస్ ఆర్ ఆస్కింగ్ ద నేషన్స్ అట్ COP29 టు హానర్ ద కమిట్మెంట్స్ ఫర్ ద క్లైమేట్ ఫైనాన్స్ అనేటువంటి సంగతి చూద్దాము. ఫార్మసిస్ట్స్ ఇష్యూ ద కాషన్ ఓవర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ డ్రగ్ డెలివరీ. సో ఆన్లైన్ ద్వారా ద డ్రగ్స్ అనేటువంటిది డెలివరీ చేయడం అనేటువంటి దాని గురించి, మెడిసిన్స్ గురించి ఏంటనే చూస్తాము. డిఆర్డిఓ అనౌన్సెస్ సక్సెస్ఫుల్ ట్రయల్ ఆఫ్ ద పినాకా రాకెట్ సిస్టమ్. ఈ యొక్క పినాకా రాకెట్ సిస్టమ్ గురించి మనం స్టడీ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ బి లుకింగ్ ఇన్ టు ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫాలోడ్ బై ద నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ సీ విజిల్ 24 కోస్టల్ డిఫెన్స్ రెడీనెస్ ఇన్ ఇండియా. So the coastal defense exercise readiness in India. Discovery of the new plant species called as Crinum andricum in the eastern Ghats లో ఒక న్యూ ప్లాంట్ స్పీసీస్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎకో సెన్సిటివ్ జోన్ డిమార్కేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి చూస్తాము. ప్రాజెక్ట్ చీతా వాజ్ డిక్లేర్డ్ సక్సెస్ఫుల్ బై ద వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పి డౌన్ టు ఎర్త్లో పబ్లిష్ అయింది. వాకింగ్ న్యూమోనియా, ఏ మైల్డ్ బట్ పర్సిస్టెంట్ లంగ్ ఇన్ఫెక్షన్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీ విల్ బి లుకింగ్ ఇన్ టు. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ లుక్ ఇన్ ద నైట్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ అండి. సో ఎవ్రీడే మనకి నైట్ లైవ్లో మనకి కరెంట్ అఫైర్స్ క్లాస్ అయితే కనుక నడుస్తుంది. సో దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ పెయిడ్ కోర్స్ అండి. అది మనకి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఐడియల్లీ మనం ఏంటంటే కనుక ఈ యొక్క వీడియోలో హిందూ న్యూస్ అనాలిసిస్ని మనం క్యారీ అవుట్ చేస్తున్నాం. హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. బట్ అపార్ట్ ఫ్రమ్ హిందూ దెర్ ఆర్ అదర్ వెబ్సైట్స్ యాజ్ వెల్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ యొక్క అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పబ్లిష్ అవుతుంటాయి. అయితే వీటిల్ని మనం లైవ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. వాటిల్లో ఇంపార్టెంట్వి మనం పిక్ చేసుకుని, అండ్ ఈ యొక్క కోర్సులో మీకు హ్యాండ్ రిటర్న్ నోట్స్ పీడిఎఫ్గా మీకు ఇవ్వబడడం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 15,000 రూపీస్, బట్ ఫ్లాట్ 7,000 రూపీస్ ఆఫ్ తోటి మీకు కేవలం 8,000 రూపీస్కే మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. అండ్ ఇది మీకు ఈ ఆఫర్ 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. దట్ ఈస్ టుడేస్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద హిందూ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అండి. అండ్ మనకు వచ్చేసి కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. బైలింగ్వల్ మోడ్లో ఉంటుంది. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దీస్ క్లాసెస్. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ అండి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, లెవరేజ్ సిమిలారిటీ కాంప్లిమెంటారిటీ ఇన్ నైజీరియా అని చెప్పేసి మనకి ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఏంటంటే లెవరేజ్ ద సిమిలారిటీ కాంప్లిమెంటారిటీ ఇన్ నైజీరియా.
సో రానున్న రోజుల్లో మనకి లైక్ ఆన్ November 16th and as well as 17th 2024, so the tomorrow and as well as day after tomorrow, our honorable Prime Minister Narendra Modi so is visiting Nigeria అండి. సో నైజీరియాని అయితే కనుక మనకి విజిట్ చేయడం జరుగుతుంది. నైజీరియా ఈజ్ అన్ ఆఫ్రికన్ కంట్రీ. సో నైజీరియా యాజ్ సచ్ ఇన్ పర్టికులర్ అండ్ ఆఫ్రికా ఇన్ జనరల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికా రిలేషన్స్ అనేటువంటివి మనకి ఆఫ్రికాతోటి డీప్ పార్ట్నర్షిప్, సో హ్యావింగ్ ద సిగ్నిఫికెంట్ రిలేషన్స్, సో గుడ్ టైస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ అవర్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ చైనా. చైనా ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఆఫ్రికాలో చైనా యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా మనకి ఇంక్రీజ్ చేసుకుంటోంది. అండ్ రీసెంట్లీ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రాండ్ సమిట్ కూడా మనకైతే కనుక బీజింగ్లో ఆర్గనైజ్ చేశారు. సో వేర్ చైనా ఈజ్ ప్రామిసింగ్ టు ద ఆఫ్రికన్ కంట్రీస్ దట్ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆఫ్రికాలో, సో దట్ విల్ బి టేకెన్ కేర్, సో దట్ విల్ బి సపోర్టెడ్ బై దట్ ఆఫ్ ద చైనా అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. ఇలాంటి హామీలు మనకి చైనా ఇస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ యొక్క విజిట్ టు దట్ ఆఫ్ ద నైజీరియా ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. బికాస్ 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మనకి నైజీరియా వెళ్ళడం అయితే జరుగుతుంది. నైజీరియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద ఆఫ్రికా మొత్తంలో మనం తీసుకుంటే కనుక ద మోస్ట్ పాపులస్ కంట్రీ అండ్ అలాగనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కూడా అండి ఆఫ్రికాలో మనకి. సో ద నైజీరియా ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ మనకి ట్రేడ్ ఆస్పెక్ట్లో కానివ్వండి, లేకపోతే కనుక రిసోర్సెస్ కానివ్వండి. సో నైజీరియా plays a very crucial role. India and as well as Nigeria also share so the common concerns, like for example టెర్రరిజం. మనకి ఇండియాలో మనం తీసుకుంటే కనుక పాకిస్తాన్ బేస్డ్ స్పాన్సర్డ్ టెర్రరిజం తోటి మనం సఫర్ అవుతూ ఉంటే, నైజీరియాలో ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్, జిహాదిస్ట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బొకో హరామ్ ఈజ్ వన్ సచ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ నైజీరియా, సో విచ్ ఇస్ క్రియేటింగ్ ద క్యావోస్ ఇన్ నైజీరియాలో మనకి ఏంటంటే కనుక సో విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి గ్రూపు. సో దేర్ ఫోర్ టెర్రరిజం ఈజ్ వన్ సచ్ కామన్ థ్రెట్. కరప్షన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థ్రెట్ టు ఈవెన్ బోత్ ద కంట్రీస్. సో దీస్ ఆర్ ద కామన్ కన్సర్న్స్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఎడిటోరియల్లో మనకి ఆదర్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని అంటే కనుక దెర్ ఈజ్ ఏ హ్యూజ్ పొటెన్షియల్. వై? బికాస్ ఆల్రెడీ నైజీరియాలో మనకి సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ ఉంది. లైక్ మల్టిపుల్ కంపెనీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద నైజీరియా. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ ఫర్దర్ టు స్ట్రెంగ్థన్ ద రిలేషన్స్ మచ్ మోర్. ఇప్పుడు రానున్నటువంటి సమిట్లో మనకి ఏంటంటే కనుక ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి అబూజా సమిట్లో ఈవెన్ మనకి నైజీరియన్ యొక్క లీడర్షిప్ బోలా అహ్మద్ తినుబు, సో హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా, ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద హై ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఇండియా. సో నైజీరియాకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే డిఫెన్స్ రిలేటెడ్ సపోర్ట్, టెర్రరిజం రిలేటెడ్ మనకు ఏంటంటే కౌంటర్ చేసేటువంటి సపోర్టు, ఈ యొక్క సపోర్ట్ అన్నిటి గురించి కూడా మనకి నైజీరియా అయితే కనుక ఎదురు చూడడం జరుగుతుంది. దిస్ విల్ డెఫినెట్లీ బీ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ ప్రెజెన్స్ అండ్ ఎన్హెన్స్ ద రిలేషన్స్, బీ ఇట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ట్రేడ్ పర్స్పెక్టివ్ ఆర్ డిఫెన్స్ పర్స్పెక్టివ్, ఏవైనా కూడా మనకి ఏంటంటే కనుక రిలేషన్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకి ఒక వెరీ ఇంపార్టెంట్ గోల్డెన్ ఆపర్చునిటీ అని కూడా మనకి చెప్పచ్చు. ఎస్, అండ్ మనకి ఏంటంటే నైజీరియాకి ఈ యొక్క టెర్రరిజం రిలేటెడ్ థ్రెట్స్ అవి ఉన్న మూలాన డిఫెన్స్ సప్లైస్ని మనకి ఏంటంటే ఇండియా చేయొచ్చు. సో తద్వారా డిఫెన్స్ కోఆపరేషన్ ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నైజీరియాకి కావాల్సినటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్, సో నైజీరియాకి కావాల్సినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా మనకి ఇండియా అయితే కనుక సప్లై చేయొచ్చు. సిమిలర్లీ మనం సర్వీసెస్ సెక్టార్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఈ సెక్టార్స్లో సో ఇండియా హ్యాస్ ఆల్వేస్ ఏ వెరీ గుడ్ మార్క్ మనకైతే కనుక ఉంది. ఈ యొక్క సెక్టార్స్లో కూడా మనం ఏంటంటే కనుక సో ద నైజీరియాకి సపోర్ట్ చేయటం వల్ల మోర్ అండ్ మోర్ రిలేషన్స్ అనేటువంటివి స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇట్ విల్ బి మచ్ మోర్ డీపెండ్. అండ్ మన యొక్క ఇండియన్ డయాస్పోరా కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ, అండ్ అలాగనే ఈవెన్ నైజీరియన్ పీపుల్ కూడా చాలామంది మనకి ఇక్కడికి వచ్చి బీట్ ఎడ్యుకేషన్కి సంబంధించి లేకపోతే మెడికల్కి సంబంధించి కూడా మన కంట్రీకి విజిట్ అయితే కనుక చేస్తున్నారు. ఓవరాల్ చెప్పాలి అని అంటే కనుక ఇప్పుడు రాబోతున్నటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో, మన యొక్క విజిట్, ప్రైమ్ మినిస్టర్స్ యొక్క విజిట్ ఏదైతే ఉందో, that will definitely be a very good opportunity. Now the only thing is we have to
ఎన్హెన్స్ అవర్ రిలేషన్స్ పర్టికులర్లీ ఇన్ దీస్ సెక్టార్స్ అని చెప్పేసి మనకి ఆథర్ అయితే చెప్పడం జరుగుతుందండి. అంటే ఏమేమి ఇంపార్టెంట్ పొటెన్షియల్ ఏరియాస్ వేర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ఆఫ్రికా దట్ ఈజ్ నైజీరియా సో కెన్ కొలాబరేట్ అనేటువంటిది మనకి ఈ యొక్క ఆర్టికల్లో ఎక్స్ప్రెస్ చేశారు ఆథర్. నౌ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో దట్ వీ కెన్ గెట్ ఇంకా మీకు క్లారిటీ అయితే కనుక రావడం జరుగుతుంది. లెట్ us రీడ్ అండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి this article discusses about the potential areas like for strengthening the India-Nigeria relations, highlighting the shared historical, social and as well as economic backgrounds. So India and as well as Nigeria, so they both share, these two countries are sharing the historical relations ఉన్నాయి మనకి, సోషల్ ఇవి ఉన్నాయి మనకి, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్, కామన్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనుక ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అండ్ this author is also emphasizing how India can leverage its relationship with Nigeria in the areas like hydrocarbons, defense sector, socio-economic development, especially with respect to that of the upcoming Abuja summit. Yes, so he was the president of Nigeria, Bola Ahmed Tinubu andi. Bola Ahmed Tinubu is the president of Nigeria. Yes. సో ముందు అసలు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నైజీరియా తీసుకుంటే దే షేర్ ద కామన్ హిస్టారికల్ అండ్ కల్చరల్ టైస్ని అయితే కనుక మనకి మెయింటైన్ చేస్తున్నారు. బోత్ ద కంట్రీస్ ఆర్ షేరింగ్ ఏ కామన్వెల్త్ లెగసీ అండ్ సిమిలర్ ఛాలెంజెస్ లైక్ ద గవర్నెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, కరప్షను, టెర్రరిజము, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. అండ్ ఎకనామిక్ రిలేషన్స్ చూసుకుంటే లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నైజీరియా ఎకనామిక్ రిలేషన్స్ చూసుకుంటే అరౌండ్ 150 కంపెనీస్ దట్ ఈస్ ఇండియన్ కంపెనీస్ ఆర్ ఆపరేటింగ్ in Nigeria, which is amounting to about $27 billion. $27 billion వరకు మనకి అమౌంట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నైజీరియాలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఉన్నాయి. అండ్ అలాగే ఈ రోజున మనం బైలాటరల్ ట్రేడ్ తీసుకుంటే విచ్ స్టాండ్స్ అట్ అరౌండ్ $7.9 billion, మేకింగ్ ఇండియా ద నైజీరియాస్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఈ రోజున మనకి నైజీరియా యొక్క సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా మనకైతే కనుక ఇండియా అయితే కనుక ఉంది. దేర్ వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎకనామిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నైజీరియా. అండ్ సిమిలర్లీ మనకి ద రీసెంట్ ఎలక్షన్స్ అవి కూడా మనకి జరిగి సో ద ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తినుబు, so the President Bola Ahmed Tinubu has introduced a series of reforms such as petroleum subsidies ని తీసేయడము, లైక్ సచ్ యాజ్ పెట్రోలియం సబ్సిడీస్ని రిమూవ్ చేయటము, నెక్స్ట్ వచ్చేసి డీరెగ్యులేటింగ్ దేర్ కరెన్సీ, రీస్ట్రక్చరింగ్ ద గవర్నమెంట్ లైక్ ద టాప్ మిలిటరీ బ్రాస్ వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడము. సో టు స్టెబిలైజ్ ద నైజీరియాస్ ఎకానమీ. సో నైజీరియా యొక్క ఎకానమీని స్టెబిలైజ్ చేయడానికి, కరప్షన్ని తగ్గించడానికి మనకి ఈ యొక్క నైజీరియన్ ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తినుబు హ్యాజ్ టేకెన్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్స్ అండి. ఎస్, సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే ఎస్ దిస్ ఈస్ ద జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ ద నైజీరియా యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ మనం చూసుకుంటే కనుక ఇట్ బార్డర్స్ విత్ ద కంట్రీస్ లైక్ కెమరూన్, చాడ్, నైజర్, బెనైన్. Okay, then these are the important countries and as well as these are the important countries which borders with that of the Nigeria. And now with the current economic challenges, Nigeria is seeking the India's help in the areas like economic stabilization, infrastructure support and social services, terrorism related aspects. సో వీటి గురించి ఏంటి అని అంటే కనుక ఇండియా యొక్క సపోర్ట్, ఇండియా యొక్క హెల్ప్ గురించి కూడా మనకి నైజీరియా అయితే చూడడం జరుగుతుంది. ఈవెన్ నాట్ ఓన్లీ నైజీరియా, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ అవర్ నైబరింగ్ కంట్రీ లైక్ మాల్దీవ్స్ కూడా మనకి ఏంటంటే కనుక సో అదే ఇది మనకి ఎక్స్ప్రెస్ అయితే చేశారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ విషయంలో మనకి ఆథర్ ఏ సజెషన్స్ ఇస్తున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నైజీరియాకి పర్టికులర్లీ ఈ టెర్రరిజం రిలేటెడ్ థ్రెట్ లైక్ ఫ్రమ్ బొకో హారాం నుంచి చాలా ఎక్కువ థ్రెట్ అయితే కనుక ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ యొక్క నైజీరియా యొక్క డిఫెన్స్ సప్లైస్ని మనం అయితే కనుక పెంచవచ్చు. సో డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అలాగే నైజీరియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి మనము ట్రైనింగ్స్ అనేటువంటివి ఇవ్వచ్చు. అండ్ అలాగే రిమోట్ సెన్సింగ్ క్యాపబిలిటీస్ని కూడా మనం ఏంటంటే కనుక స్ట్రెంగ్తన్ చేయొచ్చు. వీటి ద్వారా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నైజీరియా మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ అనేటువంటిది ఎన్హాన్స్ అవుతుంది. ఓవరాల్ ట్రస్ట్ అనేటువంటిది కూడా మనకి ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ స్ట్రెంగ్థనింగ్ ద డిఫెన్స్ కోఆపరేషన్. ఇండియా కుడ్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫారం for empowering the Nigeria's security sector, like mainly with the defense equipments, training related things and as well as the remote sensing. And second important thing చూసుకుంటే కనుక మనకి
అయితే ఇండియా కుడ్ అసిస్ట్ ద నైజీరియా ఇన్ ఆయిల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అలాంగ్ విత్ ద లార్జ్ స్కేల్ ఫైనాన్షియల్ కొలాబరేషన్స్. The third important one, Nigeria have very huge requirements అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు పెట్రోలియం ప్రొడక్ట్స్కి సంబంధించి, ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి, టెక్స్టైల్స్కి సంబంధించింది, పవర్ ఎక్విప్మెంట్కి సంబంధించి, ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక ఇండియా కెన్ ప్రొవైడ్ దీస్ రిక్వైర్మెంట్స్ టు ద నైజీరియాకి మనం ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కెన్ హెల్ప్ ద నైజీరియా విత్ ఇంపోర్ట్ ఆఫ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఫుడ్ స్టఫ్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పవర్ ఎక్విప్మెంట్స్ సో దట్ టు స్ట్రెంగ్తన్ ద ఓవరాల్ ట్రేడ్ రిలేటెడ్ టైస్ని. అండ్ ఇండియాకి మనకు ఆల్రెడీ మనకి ఏంటంటే ఐటీ సెక్టార్లోను, బ్యాంకింగ్ సెక్టార్, హెల్త్ కేర్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్, సో వీ హ్యావ్ సమ్ సిగ్నిఫికెంట్ ఎక్స్పర్టీస్ అయితే కనుక ఉంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనము ఈ యొక్క ఎక్స్పర్టీస్ని కూడా మనము నైజీరియాకి సో షేర్ చేయటం వల్ల వీ కెన్ ఎయిడ్ ఇన్ ద నైజీరియాస్ గ్రోత్ ఇన్ దీస్ పర్టికులర్ సెక్టార్స్ విచ్ మే లీడ్ టు విన్ విన్ సిచ్యువేషన్గా మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ అవ్వచ్చు. ఇండియా కెన్ ఆఫర్ ఎక్స్పర్టీస్ ఇన్ ద ఐటీ, బ్యాంకింగ్ రిలేటెడ్, health care related, education related and skill development to aid the Nigeria's growth in these particular sectors. So ఈ యొక్క సెక్టార్స్లో మనకి అయితే నైజీరియా యొక్క గ్రోత్కి మనం ఏంటి అని అంటే కనుక హెల్ప్ చేయటం వల్ల ఓవరాల్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నైజీరియా యొక్క గ్రోత్ అనేటువంటిది మనకి సో ఫుల్ఫిల్ అయితే కనుక అవ్వడం జరుగుతుందండి. సో దట్ సిన్స్ నైజీరియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ఆఫ్రికా, ఇట్ కెన్ ప్రొవైడ్ యాజ్ ద హ్యూజ్ మార్కెట్ పొటెన్షియల్ కూడా మనకైతే కనుక ఉంది. అండ్ అలాగే నైజీరియన్ యొక్క పీపుల్ ఇక్కడికి వచ్చి చదువుకోవడం వలన ఎడ్యుకేషన్ అనేటువంటి సెక్టార్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో దేర్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్ and as well as various opportunities. So the only thing is we have to streamline our efforts అనేటువంటిది మనం అయితే కనుక తీసుకోవాలి. లైక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ ద్వారా, సో ఫ్రీక్వెంట్ మీటింగ్స్ ద్వారా, డిఫరెంట్ డిగ్నిటరీస్ అవి వెళ్ళడం ద్వారా, వాటి ద్వారా మనం ఏంటంటే కనుక నైజీరియా తోటి రిలేషన్ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు. అండ్ అలాగనే నైజీరియాకి కావాల్సినటువంటి ఈ యొక్క స్టెబిలైజేషన్ ఏదైతే ఇండియా నుంచి కోరుకుంటుందో అవి మనం ప్రొవైడ్ చేయగలగడం ద్వారా మచ్ మోర్ గుడ్ రిలేషన్స్ని వీ కెన్ హ్యావ్ ఇట్ అని చెప్పేసి ఆథర్ మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి చెప్తున్నారండి. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. రాజ్నాథ్ టు విజిట్ లావోస్ నెక్స్ట్ వీక్, మే మీట్ ద చైనీస్ కౌంటర్ పార్ట్. సో రాజ్నాథ్ టు విజిట్ లావోస్ నెక్స్ట్ వీక్, మే మీట్ ద చైనీస్ కౌంటర్ పార్ట్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ADMM ప్లస్ అంటారు. ADMM ప్లస్. ADMM ప్లస్ అంటే అర్థం ఏంటంటే కనుక ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అని అర్థం. ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్. ఈ యొక్క ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ యొక్క సమ్మిట్ ఇప్పుడు మనకి నవంబర్లో లావోస్లో మనకి జరుగుతోందండి. లావోస్లో మనకి అయితే కనుక జరుగుతోంది. అయితే రీసెంట్లీ కూడా మనకి ఏంటంటే లైక్ ఆసియాన్ సమిట్స్ కన్క్లూడ్ అయ్యాయి. అండ్ అలాగే ఇండియా ఆసియాన్ సమిట్స్ కూడా మనకి ఏంటంటే ఆసియాన్ సమిట్ కూడా మనకి కన్క్లూడ్ అవ్వడం జరిగింది. సో నౌ దిస్ టైమ్ దిస్ వాజ్ ద ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ ప్లస్ అనేటువంటి సంబంధించినటువంటి మీటింగ్ అయితే జరుగుతోంది. ఇక్కడ సో చైనా యొక్క డిఫెన్స్ మన యొక్క ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ యొక్క కౌంటర్ పార్ట్ని, సో దట్ ఈస్ చైనాస్ డిఫెన్స్ మినిస్టర్ని కూడా మనకి మీట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే కనుక ఈ యొక్క మీటింగ్ వెరీ సిగ్నిఫికెంట్ అండి. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్. అసలు ADMM ప్లస్ అంటే అర్థం ఏంటి అనేటువంటి విషయాలు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసియాన్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజనల్ గ్రూపింగ్. ఆసియాన్లో మనకి ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారు? 10 మెంబర్ నేషన్స్ ఆర్ దేర్. ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్? నో, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్. సో ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు చూసుకుంటే కనుక డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఈజ్ షెడ్యూల్డ్ టు అటెండ్ ద ADMM ప్లస్ ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్. వై ప్లస్? ADMM ఉంటే కనుక మరి ఇండియా మెంబర్ కాదు కదా మరి ఆసియాన్లో. ఓన్లీ ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్సే మీట్ అవుతారు ADMMలో. అందుకని ఒక ఎక్స్పాండెడ్ గ్రూప్, ఒక ఎక్స్పాండెడ్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ ADMM ప్లస్ అనేటువంటి దాన్ని మనకి క్రియేట్ చేయబడడం జరిగింది. ఇది మనకి లావోస్లో మనకి సమ్మిట్ జరుగుతోందండి.
And during this meeting visit, he may have a meeting with his Chinese counterpart Dong Jun against the backdrop of recent India-China engagement and de-escalation at the LAC, line of actual control. See, the line of actual control is the border line between the India, not an international border, and so the boundary line between India and as well as the China. And recently Demchong and as well as the two important places దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక డెమ్చాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ దెప్సాంగ్ అనేటువంటి రెండు ప్లేసెస్ దగ్గర కూడా మనకి ఈ డిసెంగేజ్మెంట్ అనేటువంటిది జరిగింది అండ్ పాట్రోలింగ్ అనేటువంటిది కూడా మనకి కంటిన్యూ అయితే చేస్తున్నారు ఇక్కడ. సి దిస్ వాజ్ ఏ రిప్రజెంటేషనల్ ఇమేజ్. సో మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఈ యొక్క ద రాజ్నాథ్ సింగ్ మైట్ మీట్ ద అడ్మైరల్ డాంగ్ జున్, ద బోత్ అటెండింగ్ ద ADMM plus might hold the discussions. This would follow the recent disengagement at the Depsang and as well as the Demchok areas and the resumes the patrolling along the LAC, line of actual control. అండ్ బైలాటరల్ ఎంగేజ్మెంట్ మనకు తీసుకుంటే కనుక ఇండియా అండ్ చైనా విషయానికి వస్తే మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హ్యావ్ మెట్ ద చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఆఫ్టర్ ద 5 years మనకి ఈ యొక్క బ్రిక్స్ సమిట్లో మనకి బ్రిక్స్ సమిట్ 2024 మనకి కజాన్లో జరిగింది. ఈ యొక్క సమిట్ అయిపోయిన తర్వాత సంథింగ్ కాల్డ్ యాజ్ కజాన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనం అడాప్ట్ అయితే చేసుకున్నాము. కజాన్ డిక్లరేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూపింగ్స్ అని చెప్పేసి మనకి ఇస్తుంటారు. సో వేర్ యూ నీడ్ టు బి వెరీ క్లియర్ and సో వీ హైలైటెడ్ దట్. సో అక్కడ మనకి ఏంటంటే కనుక మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యావ్ మెట్ ద చైనీస్ ప్రెసిడెంట్ క్సీ జిన్పింగ్ని మీట్ అయ్యారండి. సో మీట్ అయ్యి వేర్ దే టాక్డ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద బార్డర్ స్టెబిలిటీ గురించి. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఏ హై ప్రయారిటీగా మనం అయితే కనుక తీసుకోవాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. క్లియర్. సో ఈ యొక్క ADMM ప్లస్కి సంబంధించినటువంటి సమిట్ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ఇయర్స్ సమిట్ అనేటువంటిది మనం చూద్దాము. అప్పటి వరకు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే తెలియాలి. అసలు ADMM ప్లస్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది. ADMM ప్లస్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫారం ఫర్ ఆసియాన్ నేషన్స్ అండ్ దేర్ 8 డైలాగ్ పార్ట్నర్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో దీంట్లో మొత్తం మనకి ఏంటి అని అంటే కనుక 10 మెంబర్ నేషన్స్ ఆసియాన్ నుంచి ఉంటారు. ఇంకొక 8 మెంబర్స్ దీస్ ఆర్ ద డైలాగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఆసియాన్. ఎవరెవరు? ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, సౌత్ కొరియా, రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ USA to enhance the defense and as well as security cooperation. ఈ యొక్క రీజియన్స్ మధ్యన ఈ యొక్క డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెక్యూరిటీ కోఆపరేషన్ని మనకి ఎన్హాన్స్ చేయడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ని మనకైతే కనుక క్రియేట్ చేశారండి. ADMM ప్లస్ అంటాం. సో ఇలా కూడా మనకి స్టేట్మెంట్స్ అడుగుతూ ఉంటారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ADMM ప్లస్ అని ఇస్తారు. వేర్ దే విల్ బి ఆస్కింగ్ యూ వెదర్ ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ADMM ప్లస్ ఆర్ నాట్ అనేటువంటిది అడుగుతారు. లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పేసి ఒక 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఆర్ ద డైలాగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఆసియాన్ అని కూడా మనకు అడుగుతారు. ఆసియాన్ యొక్క డైలాగ్ పార్ట్నర్స్ మొత్తం 8 మంది. ఆ 8 మందిలో ఇండియా కూడా ఉంది అండ్ ఈవెన్ ఇన్క్లూడ్స్ ద చైనా యాజ్ వెల్. సో ఓకే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా యాజ్ వెల్. అండ్ హియర్ ప్లీజ్ బీ వెరీ క్లియర్ దట్ ఇట్ డస్ నాట్ ఇన్క్లూడ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ డైలాగ్ పార్ట్నర్. సో దెన్ డెఫినెట్లీ మన యొక్క ఆప్షన్స్లో పాకిస్తాన్ని కూడా మనకి యాడ్ చేయడం జరుగుతుంది. వేర్ యూ నీడ్ టు బి వెరీ క్లియర్, వేర్ యూ టు ఎలిమినేట్ ద పాకిస్తాన్ అండ్ ద రిమైనింగ్ కంట్రీసే మాత్రమే మనకి డైలాగ్ పార్ట్నర్స్ అండి. నౌ ఈ యొక్క ఆసియాన్ 10 కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 8 కంట్రీస్ మధ్యన ఉండేటువంటి క్రియేట్ చేసిన ప్లాట్ఫార్మే ADMM ప్లస్. ఇక్కడ మనము చాలా ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ వి టాక్ అబౌట్ ద కౌంటర్ టెర్రరిజం రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, లేకపోతే కనుక సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, ఇవన్నీ కూడా మనం చూస్తామండి. సో ఎస్టాబ్లిష్మెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ADMM ప్లస్ అనేటువంటిది 2010లో మనకి క్రియేట్ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ ఇన్ ద హానాయ్ వియత్నంలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇట్ హ్యాస్ మెట్ యాన్యువల్లీ సిన్స్ ద ఇయర్ 2017. 2017 నుంచి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ యొక్క ADMM ప్లస్ మీటింగ్ అయితే కనుక జరుగుతుంది. ఎందుకు ఈ గ్రూపింగ్ అనేటువంటిది పెట్టారు, అసలు ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ యొక్క గ్రూప్కి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కెపాసిటీ బిల్డింగ్. సో టు ఎయిడ్ ద ఆసియాన్ మెంబర్స్ ఇన్ అడ్రసింగ్ ద షేర్డ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సో ద కామన్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఆఫ్ ద షేర్డ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇష్యూస్ని మనకి అడ్రస్ చేయడానికి అండ్ టు ప్రమోట్ ద మ్యూచువల్ ట్రస్ట్
త్రూ డైలాగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పరెన్సీ ద్వారా మనం పెంచుకోవడానికి అండ్ ఓవరాల్ రీజనల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఇన్ లైట్ ఆఫ్ ద ట్రాన్స్నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ విషయంలో మనం చూసుకున్నట్లయితే దెన్ సంథింగ్ కాల్డ్ యాజ్ వియంటైన్ యాక్షన్ ప్రోగ్రామ్ అంటారు టు సపోర్ట్ ద ఆసియాన్స్ విజన్ ఆఫ్ ఎ పీస్ఫుల్ అండ్ అన్ అవుట్వర్డ్ లుకింగ్ రీజనల్ ఫ్రేమ్వర్క్. ఎస్, సమ్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ గురించి మనం తీసుకుంటే కనుక ఏడిఎంఎం ప్లస్ వాళ్ళు మెయిన్లీ ఏ ఒక్క వీటి మీద ఫోకస్ చేస్తారంటే మెరిటైమ్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అవంటే ఎప్పుడైనా ఏదైనా ఒక డిజాస్టర్ కానివ్వండి ఏమైనా వచ్చినప్పుడు ఈ యొక్క మ్యూచువల్ కొలాబరేషన్ ద్వారా మనం ఇతర దేశాల యొక్క సపోర్ట్ ద్వారా మనం అయితే కనుక చేయడం ఈ యొక్క అడ్రస్ చేయడము. పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అంటే అర్థం ఏంటి? పీస్ కీపింగ్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు ఇతర దేశాల్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూడాన్లో కానీ లేకపోతే ఈ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ ఇక్కడ ఇలాంటి చోట్ల మనకి ఏంటంటే కనుక యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పీస్ కీపింగ్ పీపుల్ అని చెప్పేసి మిషన్ అని చెప్పేసి పెడుతుంటారు. అంటే మన ఆ పీస్ కీపింగ్ మిషన్స్కి మన యొక్క ఫోర్సెస్ని మనం కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ ఆఫ్ ద పీస్ కీపర్స్. మన కంట్రీ నుంచి కూడా చాలామంది ఆఫీసర్స్ ఈ యొక్క పీస్ కీపింగ్ మీద ఈ రోజుకి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ మిలిటరీ మెడిసిన్ అండ్ హ్యూమానిటేరియన్ మైన్ యాక్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ సైబర్ సెక్యూరిటీ యాజ్ వెల్. ఈ యొక్క ఏరియాస్ అన్నిటి మీద కూడా ఈ యొక్క ఏడిఎంఎం ప్లస్ మీటింగ్ వాళ్ళు డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది, అవుట్కమ్స్ అనేటువంటివి వస్తాయి అండ్ అకార్డింగ్లీ ద కంట్రీస్ విల్ ఎన్హెన్స్ దేర్ కొలాబరేషన్ అండ్ వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేటువంటి దాన్ని మనకి ఎన్హెన్స్ చేసుకుంటారు. టు ఫెసిలిటేట్ ద కోఆపరేషన్ ఇన్ దీస్ ఏరియాస్, ప్రమోటింగ్ ద ప్రాక్టికల్ కోఆపరేషన్ అమాంగ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ కంట్రీస్. సో ఓవరాల్ మనం చూసుకుంటే ఏడిఎంఎం ప్లస్ అనేటువంటిది ఒక ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారంలో ఆసియాన్ దేశాలు అన్నీ ఉంటాయి, అంటే 10 దేశాలు ప్లస్ ఇంకొక 8 డైలాగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఆసియాన్ అంటారు. సో హౌ మెనీ ఆఫ్ ది అబవ్ ఆర్ ద డైలాగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఆసియాన్ అని అడుగుతారు. ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ ఏడిఎంఎం ప్లస్ అని కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏడిఎంఎంలో ఇండియా మనకి మెంబర్ కాదు, బికాజ్ ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్, సిన్స్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ఆసియాన్, సో వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఏడిఎంఎం. బట్ టు ఎక్స్పాండ్ టు ఆల్ దీస్ కంట్రీస్, సో ఈ యొక్క కంట్రీస్ అన్నింటినీ కూడా మనకి యాడ్ చేయడానికి ఈ యొక్క ఏడిఎంఎం ప్లస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇన్ దట్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్. క్లియర్ అండి? సో దీనికి మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ అయితే కనుక మనకి అటెండ్ అవుతున్నారు. సో దీన్ని వీ హ్యావ్ టు కపుల్ ఇట్ విత్ ద ప్రీవియస్ మంత్లో జరిగినటువంటి ఆసియాన్ సమిట్స్ మనకైతే కనుక జరిగాయి. ఆసియాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా సమిట్ అయితే కనుక మనకి కన్క్లూడ్ అవ్వడం జరిగింది. సో దాంతో కపుల్ చేసుకుని మనము స్టడీ అయితే కనుక చేయాలి. అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్ రిలేషన్స్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆసియాన్కి సంబంధించినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి, సో వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ సిమిలర్లీ దెర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజనల్ గ్రూపింగ్ కాల్డ్ యాజ్ ఆర్సీఈపీ అనేటువంటి దాన్ని కూడా మనకి ప్రపోజ్ చేస్తున్నారు, రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి. అది కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. So the friends, before that there was a small announcement అండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటిది మన దగ్గర సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్ ఉంది. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇందులో మీకు మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయిపోతాయి, లైక్ యూపీఎస్సీ, జిఎస్ ప్లస్, ఈసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నీ మనకు కవర్ అయిపోతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ జనరల్లీ మనకి ఏంటంటే ఈ యొక్క గ్రూప్ లెవెల్ ఎగ్జామ్స్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు వేరే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ రాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా మరి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కాంప్లిమెంటరీ యాక్సెస్ మీకు ఇక్కడే వచ్చేస్తుంది. అంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2, సో బ్యాంక్ పీఓ క్లర్కల్, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మీకు ఇక్కడనే యాక్సెస్ అనేటువంటిది లభిస్తుంది. క్లియర్? సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30th నవంబర్ వరకు మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 60,000 రూపీస్ అండి. వేర్ యూ కెన్ పే ఇన్ ఈఎంఐ ఆప్షన్ యాజ్ వెల్, దట్ ఈస్ 5,000 రూపీస్. బట్ ఫ్రమ్ ద December 1st ఫీ వచ్చేసి మనకి 80,000 అయితే కనుక ఉంటుంది. అండ్ దేర్ ఈజ్ నో ఈఎంఐ ఆప్షన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. మీకు ఈ కోర్సుకి సంబంధించి లేకపోతే ఇంకే కోర్స్ రిలేటెడ్ అయినా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. AFSPA రీఇంపోజ్డ్ ఇన్ ద 6 riot hit ఏరియాస్ ఆఫ్ ద మణిపూర్ అని చెప్పేసి ఆర్టికల్ అయితే మనకి పబ్లిష్ అయింది. ఎస్, ద నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి AFSPA రీఇంపోజ్డ్ ఇన్ ద 6 riot hit ఏరియాస్ ఆఫ్ ద మణిపూర్.
సో ద మణిపూర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పర్టికులర్లీ మణిపూర్ ఈజ్ అండర్ ద సివియర్ వైలెన్స్ అయితే కనుక మనకైతే కనుక జరుగుతుందండి ఫ్రమ్ ద ఆర్మ్డ్ గ్రూప్స్. సో ఈ యొక్క కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే కనుక సో ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మళ్ళీ ఆఫ్స్పాన్ అయితే కనుక రీఇంట్రడ్యూస్ అయితే చేశారు. 2022లో సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యింది అని చెప్పేసి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో మనకి ఆఫ్స్పాన్ అయితే కనుక లిఫ్ట్ చేశారు, అంటే రిమూవ్ అయితే చేసేసారు. బట్ హవెవర్ నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజ్డ్ వైలెన్స్ అగైన్ మళ్ళీ మనకి ఏంటంటే కనుక యూనియన్ హోమ్ మినిస్ట్రీ మనకి ఆఫ్స్పాన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్ మీన్స్ దీస్ హ్యావ్ బిన్ డిక్లేర్డ్ యాజ్ ఏ డిస్టర్బ్డ్ ఏరియాస్గా మనకైతే కనుక డిక్లేర్ చేశారు. అసలు వాట్ ఈజ్ ఆఫ్స్పా అంటే ఏంటి, ఎవరికి పవర్ ఉంటుంది, ఆఫ్స్పా అనేటువంటి దాన్ని డిక్లేర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఈ యొక్క ఎడిటోరియల్ ఆర్టికల్లో మనం కవర్ చేద్దామండి. సో లెట్ us see some important points. The Union Home Ministry has reimposed the AFSPA Armed Forces Special Powers Act in the specific regions of Manipur, declaring the 6 police station limits across 5 districts as disturbed areas. వాటిల్ని మనం డిస్టర్బ్డ్ ఏరియాస్గా డిక్లేర్ అయితే చేసామండి. దిస్ డెసిషన్ వాజ్ మేడ్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎస్కలేటింగ్ ఎథనిక్ వైలెన్స్ ఇన్ ద స్టేట్, పర్టికులర్లీ ఇన్ ద రీజన్స్ సచ్ యాజ్ ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాంగ్పోక్పి. ఈ యొక్క ఏరియాస్లో మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం జరిగింది. అండ్ ఆఫ్స్పా హ్యాస్ బీన్ రీఇన్స్టేటెడ్ ఇన్ దీస్ పర్టికులర్ ఏరియాస్ టు హ్యావ్ ఎ వెల్ కోఆర్డినేటెడ్ అప్రోచ్. అండ్ 2022లో మనకి సిచ్యువేషన్ బాగుంది అని చెప్పేసి మనకైతే కనుక లిఫ్ట్ చేశారు. బట్ హవెవర్ ఇట్ హ్యాస్ బీన్ నౌ రీఇంట్రడ్యూస్డ్. అసలు వాట్ ఈజ్ ఆఫ్స్పా, ఆఫ్స్పా అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్స్పా ఇంపోజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి పాయింట్స్ కూడా మనం చూద్దాం. ద ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేటువంటిది మనకి 1998లో మనకైతే కనుక మనకి ఎనెక్ట్ చేశారండి, పార్లమెంట్ ఎనెక్ట్ చేసింది. ఎందుకని, టు అడ్రస్ ద ఎస్కలేటింగ్ వైలెన్స్ ఇన్ ద ఇండియాస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విచ్ ద లోకల్ గవర్నమెంట్స్ స్ట్రగుల్డ్ టు కంట్రోల్. సో ద లోకల్ గవర్నమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద స్టేట్ గవర్నమెంట్స్ అనేటువంటివి మనకి ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరుగుతున్నటువంటి వైలెన్స్ని, సో ఆ యొక్క హింసని మనకి ఏంటంటే కనుక కంట్రోల్ చేయడానికి, ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క సపోర్ట్ తీసుకోవడానికి. ఐడియల్లీ ఒక పర్టికులర్ స్టేట్లో మనకి లా అండ్ ఆర్డర్ చూసుకునేటువంటిది పోలీస్, ఆ పర్టికులర్ స్టేట్ యొక్క స్టేట్ పోలీస్. బట్ నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎంత వైలెన్స్ ఇక్కడ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో జరుగుతూ ఉంటుందంటే ఫ్రమ్ ద మల్టిపుల్ ఆర్మ్డ్ గ్రూప్స్, సో దానివల్ల ఏంటంటే కనుక సో నౌ ద లోకల్ గవర్నమెంట్స్ ఫెయిల్డ్ టు కౌంటర్ దెమ్. యాజ్ ఏ రిజల్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద స్టేట్ పోలీస్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆఫ్స్పా అనేటువంటి చట్టాన్ని మనకి తీసుకురావడం జరిగింది. సరే ఆఫ్స్పా తీసుకొచ్చారు, సరే ఆఫ్స్పా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కనుక ఆఫ్స్పా చట్టం ప్రకారం ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాని మనకి ఏంటంటే కనుక అక్కడ ఆఫ్స్పాని ఇంప్లిమెంట్ చేయాలి అని, ఎన్ఫోర్స్ చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పేసి మనకి డిక్లేర్ చేస్తారు. ఎప్పుడైతే డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పి డిక్లేర్ చేస్తారో అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ని మనం డిప్లాయ్ చేస్తాం. సో మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని మనం ఏం చేస్తాం, అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుందండి. సో దెన్ ఎవరు డిక్లేర్ చేయొచ్చు, బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ద స్టేట్ గవర్నమెంట్ క్యాన్ డిక్లేర్ ఏ పర్టికులర్ ఏరియా యాజ్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా. సో దెన్ చూడండి, అండర్ ద ఆఫ్స్పా ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యావ్ వైడ్ రేంజింగ్ పవర్స్ ఇన్ ద డిస్టర్బ్డ్ ఏరియాస్ లైక్ ఇన్క్లూడింగ్ ద అథారిటీ టు. ఇలా ఎప్పుడైతే మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తామో వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి ఈ యొక్క ఆఫ్స్పా అక్కడ ఆ పర్టికులర్ రీజియన్లో, ఆ పర్టికులర్ ఏరియాలో ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నంత వరకు. ఏమేం పవర్స్ ఉంటాయి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే కెన్ యూజ్ ద ఫోర్స్ against anyone violating the law even to the extent of the causing death. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఫోర్స్ని అయితే కనుక యూజ్ చేయొచ్చండి. ఒకవేళ ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తున్నట్టుగా పబ్లిక్ ప్రాపర్టీని తగలపెడుతూ ఉండడము, సో లేకపోతే కనుక సివిలియన్స్ని హర్ట్ చేస్తూ ఉండడము, సో ది గవర్నమెంటల్ బిల్డింగ్స్ని వాటి మీద అటాక్స్ని క్యారీ అవుట్ చేస్తూ ఉండడము, ఏ విధమైనటువంటి ఎగెనెస్ట్ ద లా అటాక్స్ క్యారీ అవుట్ చేస్తున్న ప్రతిసారి కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆఫ్స్పా పీపుల్ వీళ్ళు ఆర్మ్డ్ ఫోర్స్ని ఉపయోగించవచ్చు. అండ్ ఈవెన్ ఇన్క్లూడింగ్ ఇన్ఫ్లిక్టింగ్ ద డెత్. సో ఒకవేళ మనకి ఏంటి అని అంటే కనుక సో చంపాల్సినటువంటి అవసరం వచ్చినా కూడా సో వాళ్ళకి ఆ యొక్క స్పెషల్ పవర్ అయితే కనుక ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే దే కెన్ అరెస్ట్ వితౌట్ ఎనీ వారెంట్. సో ఎవరిని కూడా మనకి ఏంటంటే ఎవరినైనా కూడా
అరెస్ట్ చేయాల్సి వస్తే కనుక, లేకపోతే కనుక వాళ్ళ యొక్క ప్రెమిసెస్ని, అంటే ప్రెమిసెస్ అంటే హౌసెస్ని, లేకపోతే వాళ్ళ యొక్క ఆఫీసెస్ని ఏవైనా కూడా సో తనిఖీ చేయాలి అని అన్నా కూడా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి వారెంటు అవసరం లేదండి. సో దే కెన్ అరెస్ట్ ద ఇండివిజువల్స్ అండ్ సెర్చ్ ద ప్రెమిసెస్ వితౌట్ నీడింగ్ ఏ వారెంట్ అట్ ఆల్. ఎటువంటి వారెంట్ మనకి అవసరం అయితే లేదు. దే కెన్ అరెస్ట్ ద ఇండివిజువల్స్ అండ్ సెర్చ్ ద ప్రెమిసెస్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్, ఇమ్యూనిటీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్. సో మరి ఇలా ఒకవేళ ఎవరి మీదైనా కూడా ఇలాంటి అటాక్స్ చేయడము, అటాక్ రాదర్ దాన్ సేయింగ్ అటాక్, సో ఈ విధంగా ఎవరినైనా కూడా కాల్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ కాల్చి చంపేయడం కానీ, లేకపోతే కనుక ఎక్స్ప్లాయిటేషన్కి గురైనప్పుడు వీళ్ళ మీద ఏంటంటే ఎటువంటి ప్రాసిక్యూషన్ కూడా ఉండదండి. అంటే ఏంటంటే గవర్నమెంట్ ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఏ షీల్డ్. So the armed personnel and protected from the legal actions or prosecution without approval from the central government. So they can be prosecuted, but however central government యొక్క ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. ముందు అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అక్కడ ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మనం ప్రాసిక్యూట్ చేయబడడం జరుగుతుంది. సో దట్ మీన్స్ ఇవన్నీ ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే కనుక వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, సో వాళ్ళ యొక్క ఇదిని మనకి కెపాసిటీని ఎన్హాన్స్ చేయడానికి, సో దట్ in order to counter the ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్సీ, సో ఆర్ ద సో కాల్డ్ ఆర్మ్డ్ గ్రూప్స్ని కంప్లీట్లీ మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఏరియా నుంచి ఎలిమినేట్ చేసేయడానికి వీళ్ళకి ఇస్తున్నటువంటి అన్లిమిటెడ్ వెపన్ అనమాట ఇది. బట్ హవెవర్ దేర్ ఆర్ వేరియస్ ఇన్స్టెన్సెస్ వేర్ ద ఆఫ్స్పా హ్యాస్ బీన్ మిస్యూజ్డ్ బై ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ మనకి ఏంటంటే కనుక సో చాలా విషయాల్లో ఎక్సెసివ్ ఫోర్స్ని ఉపయోగించటము. సో ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎక్స్ప్లాయిటేషన్ ఇలాంటివి అయితే కనుక కమిట్ చేస్తున్నారు అని చెప్పేసి వేరియస్ గ్రూప్స్ కూడా మనకి చెప్తున్నారు. సో ఓవరాల్ మనకి ఏంటంటే ఆఫ్స్పా అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఆ పర్టికులర్ ఏరియాని ముందు డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తారు. అది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసిన తర్వాత వాళ్ళకంటూ 3 మెయిన్ పవర్స్ ఉంటాయి. దే కెన్ యూజ్ ద ఫోర్స్, దే కెన్ అరెస్ట్ వితౌట్ ఎనీ వారెంట్, అండ్ దే కెన్ ఈవెన్ గెట్ ద ఇమ్యూనిటీ ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్. సో ప్రాసిక్యూషన్ అంటే వాళ్ళని మళ్ళీ మనం ఏంటంటే కనుక ప్రాసిక్యూట్ కూడా చేయలేం. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్. ఒకవేళ ప్రాసిక్యూషన్ చేయాలి అని అంటే కనుక ఏం చేయాలి, ఆ యొక్క కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అనేటువంటిది తీసుకోవాలండి. క్లియర్? అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏరియాస్ ఆర్ డిసిగ్నేటెడ్ యాజ్ డిస్టర్బ్డ్ అండర్ సెక్షన్ నెంబర్ 3 ఆఫ్ ద ఆఫ్స్పా when the deployment of the armed forces is deemed necessary. So whenever ఒక పర్టికులర్ ఏరియాలో ఇట్ ఈజ్ నెససరీ దట్ వీ హ్యావ్ టు డిప్లాయ్ ద ఫోర్స్ అని అన్నప్పుడు మనకు ఆ యొక్క ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద పవర్ టు డిక్లేర్ అన్ ఏరియా డిస్టర్బ్డ్ ఈజ్ వెస్టెడ్ బోత్ ఇన్ ద స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో బోత్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇప్పుడు ఈ కేసులో చూడండి, మణిపూర్లో మళ్ళీ ఆఫ్స్పాని రీఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఏ విధంగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వచ్చు, అవి మనకి రిలీజియస్ ఆర్ ద డిఫరెంట్ ఎథనిక్ ఆర్ ద రీజనల్ గ్రూపింగ్స్ క్రియేటింగ్ ద సెక్యూరిటీ ఛాలెంజెస్. సో వెనెవర్ దెర్ ఇస్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 రిలీజియస్ గ్రూప్స్ ఆర్ వెనెవర్ దెర్ ఇస్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 ఎథనిక్ గ్రూప్స్ ఆర్ రీజనల్ గ్రూప్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అవి వచ్చినప్పుడు, వైలెన్స్ ఒక్కసారిగా హింస అనేటువంటిది ఇదైపోయినప్పుడు ఆ యొక్క రీజియన్ అంతటినీ కూడా కంట్రోల్ చేయడానికి, అంతటినీ కూడా మళ్ళీ మన గ్రిప్లోకి తెచ్చుకోవడానికి, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ఆఫ్స్పా అనేటువంటి దాన్ని మనకి ఈ వెపన్ని మనకి యూజ్ చేస్తారండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? సో దెర్ ఆర్ వేరియస్ కమిటీస్ అయితే కనుక ఓవరాల్గా మనకి తర్వాత ఆఫ్స్పాని ఆల్టుగెదర్ రిమూవ్ చేసేయండి. బికాస్ ఎందుకంటే వీ హ్యావ్ యూఏపీఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది. సో వీ కెన్ ఇన్వోక్ దోస్ ప్రొవిజన్స్, దాని యొక్క ప్రొవిజన్స్ని మనం ఏంటంటే కనుక ఇన్వోక్ చేయొచ్చు. బికాస్ ఆఫ్స్పా ఈజ్ రియల్లీ డ్రాకోనియన్ ఇన్ నేచర్ అని చెప్పేసి చాలా కమిటీస్ కూడా మనకి ఈ యొక్క సజెషన్స్ మనకి గవర్నమెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్ అండి? దిస్ ఈజ్ సంథింగ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. సో దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఆఫ్స్పాకి సంబంధించి. దెన్ అలాగనే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి ఏంటి, ఎవరు డిక్లేర్ చేస్తారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ as మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం స్టడీ చేయాలి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, బేసిక్ కంట్రీస్ asking the nations at COP29 to honor the commitments for the climate finance. So yes,
So now you are already aware from the past couple of days that COP29 summit of UNFCCC అయితే మనకి జరుగుతోందండి. ఇట్ ఈస్ ఏ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఈ యొక్క కాన్ఫరెన్స్ మనకి బాకు అజర్బైజాన్లో మనకైతే కనుక జరుగుతోంది. ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక సంథింగ్ రిలేటెడ్ టు క్లైమేట్ ఫైనాన్స్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఫండ్స్ని మనకి ఏంటంటే కనుక గ్యాదర్ చేసి ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి, ఒక ఫైనాన్షియల్ టార్గెట్ అనేటువంటిది ఫిక్స్ చేసి సో దట్ డెవలప్డ్ కంట్రీస్ కంట్రీస్కి మనకి ఆ ఫండ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సో జరగాలి అనేటువంటిది మెయిన్ ఇక్కడ అజెండా ఇక్కడ ఈ యొక్క సమిట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రూప్ సంథింగ్ కాల్డ్ యాజ్ బేసిక్ కంట్రీస్ అంటారు. సో ఈ యొక్క బేసిక్ కంట్రీస్లో వీ హ్యావ్ ద బ్రెజిల్, దెన్ వీ హ్యావ్ చైనా, దెన్ వీ హ్యావ్ ఇండియా, దెన్ వీ హ్యావ్ సౌత్ ఆఫ్రికా. ఈ యొక్క దేశాలన్నీ కూడా మనకి ఏంటంటే కనుక క్లైమేట్ చేంజ్ నెగోషియేషన్స్ని ఇంకా ఫర్దర్గా యాజ్ ఏ గ్రూప్గా ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడానికి ఈ యొక్క గ్రూప్ అయితే కనుక మనకి ఫార్మ్ అయ్యారు. వీళ్ళు అంటున్నదండి ఏంటి అని అంటే కనుక ద రిచ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ద డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే. సో నౌ దే షుడ్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దేర్ కమిట్మెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. సో ప్యారిస్ అగ్రిమెంట్లో ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ సో ఈ యొక్క డెవలప్డ్ నేషన్స్ మీదన ఉంది. ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ని మనకి ప్రొవైడ్ చేయాలి, అంతేకాని వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని దే షుడ్ నాట్ షిఫ్ట్ ఇట్. సో వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్స్, వాళ్ళ మీద ఏవైతే మనకు ఆబ్లిగేషన్స్ ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ యొక్క దేశాలు ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏంటంటే కనుక క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక భూతాన్ని మనము అందరం కలిసి కౌంటర్ చేయొచ్చు అనేటువంటిది ఈ యొక్క బేసిక్ కంట్రీస్ యొక్క ముఖ్య డిమాండ్ అండి. ఎస్టర్డే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క COP29 సమిట్లో $5 to $6 trillion అనేటువంటిది మనకి ఏంటంటే కనుక టార్గెట్ ఉండాలి, మొబిలైజ్ చేయాలి బై ద ఇయర్ 2030 అని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ యొక్క డ్రాఫ్ట్ అనేటువంటిది మనకి ఓవరాల్ ఫైనల్లీ వన్స్ ద సమిట్ అయిపోయే నాటికి మనకి ఫైనలైజ్ అయితే కనుక అవుతుంది. సో క్లియర్ అండి. సో ఒకవేళ దిస్ వాజ్ వెరీ ఫస్ట్ టైం దట్ యు ఆర్ వాచింగ్ దిస్ పర్టికులర్ వీడియో, COP29కి సంబంధించి ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ నుంచి మనం ఆల్రెడీ చాలా కవర్ చేసాము. ప్లీజ్ డూ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ వేర్ వీ టాక్డ్ అబౌట్ UNFCCC గురించి, నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ గురించి, రియో ఎర్త్ సమిట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి న్యూ క్వాంటిఫైడ్ కలెక్టివ్ గోల్ గురించి, సో న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ గురించి ఆల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసామండి. సో దేర్ఫోర్ లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ హియర్. ద బేసిక్ కంట్రీస్ అంటారు. సో బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. So they urged the developed nations to meet their climate finance commitment at COP29, emphasizing that there is a need for support in reducing the GHG emissions and limiting the global temperature rise. మనకి ప్యారిస్ అగ్రిమెంట్లో మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్, ప్యారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నారు? 2015లో చేసుకున్నారు. ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్లోబల్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 2 degrees Celsius కంటే కూడా పెరగకూడదు, అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. అండ్ అలాగే ఇఫ్ పాసిబుల్ 1.5 degrees Celsius ఈవెన్ షుడ్ ఆల్సో బీ టార్గెటెడ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. బేసిక్ కంట్రీస్ దే కాల్డ్ ఆన్ ద డెవలప్డ్ నేషన్స్ టు ప్లీజ్ ఫుల్ఫిల్ యువర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఫర్ క్లైమేట్ ఫైనాన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ షిఫ్టింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. సో ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నింటినీ కూడా మీరు ఇతర దేశాల మీదకి షిఫ్ట్ చేయకుండా మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఫుల్ఫిల్ చేయండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ యు ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అని చెప్పేసి మనకి ఈ దేశాలు అడుగుతున్నాయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. సో emphasis should be laid on full and effective implementation of the 2015 Paris Agreement so that we can limit the global temperatures rise to below 2 degrees Celsius ideally 1.5 degrees Celsius above the pre-industrial levels. Pre-industrial levels అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవ్వక ముందు ఉండేటువంటి టెంపరేచర్స్ని మనం బేస్ రిఫరెన్స్గా తీసుకుని ఆ టెంపరేచర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇట్ షుడ్ నాట్ బి ఇంక్రీస్డ్ 2 degrees Celsius మనకి ఏంటంటే టెంపరేచర్ అనేటువంటిది పెరగకూడదు. ఆ లోపలనే మనం ఏంటంటే కనుక టెంపరేచర్ని లిమిట్ చేయాలి అనేటువంటిది మన యొక్క టార్గెట్. ద బేసిక్ కంట్రీస్ హైలైటెడ్ దట్ their commitment to reducing the emissions and achieving net zero targets, urging the developed countries to increase their climate ambition.
అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్, అండ్ అసలు వాట్ ఆర్ దీస్ బేసిక్ కంట్రీస్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బేసిక్ గ్రూపింగ్. ఈ బేసిక్ గ్రూప్ అనేటువంటిది ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు ఫార్మ్ అయింది, ఎప్పుడు ఫార్మ్ అయింది అనేది మనం చూస్తే 2009లో మనకైతే కనుక ఇది గ్రూపింగ్ ఫార్మ్ అయిందండి. సో దీంట్లో మనకి బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా దేశాలు ఉన్నాయి, విచ్ ఆర్ ఎయిమ్డ్ అట్ కలెక్టివ్లీ నెగోషియేటింగ్ ద క్లైమేట్ కమిట్మెంట్స్ విత్ ఇన్ ద UNFCCC ఫ్రేమ్వర్క్. విత్ ఇన్ ద అంబ్రెల్లా ఆఫ్ UNFCCC ఈ యొక్క దేశాలన్నీ కూడా కలెక్టివ్గా మనం నెగోషియేట్ చేద్దాం, ఒక గ్రూప్గా మన డిమాండ్స్ అన్నీ కూడా పుట్ ఫార్వర్డ్ చేద్దాం అని చెప్పి మనకి ఈ గ్రూప్ క్రియేట్ చేయబడడం జరిగింది. దిస్ గ్రూప్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ అడ్వకేటింగ్ ద ఫెయిర్ క్లైమేట్ ఫైనాన్స్ రెస్పాన్సిబిలిటీస్. దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ మనకు అడగాలి అని అంటే కనుక, డిస్కస్ ద రోల్ ఆఫ్ బేసిక్ కంట్రీస్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ నెగోషియేషన్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ పుషింగ్ ఫర్ ద క్లైమేట్ ఫైనాన్స్ కమిట్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద డెవలప్డ్ నేషన్స్. ఎస్ అండి. సో దెన్ డెఫినెట్లీ దిస్ విల్ బి ఏ వెరీ హ్యూజ్, ఖచ్చితంగా మనకి పొటెన్షియల్ క్వశ్చన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో ద బేసిక్ అనేటువంటి గ్రూపింగ్ మనకి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ నెగోషియేషన్స్ని ఇది చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటిది. సో దెన్ వన్ మోర్ స్మాల్ అనౌన్స్మెంట్ as part of the optionals are very important from the UPSC mains perspective and under the platform optional infinity, so we are providing the all important popular options అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము, లైక్ PSIR, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అండ్ ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫ్ తోటి మనం 25,000 రూపీస్ మనకి ఏంటంటే మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఆఫర్ మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. మీకు ఇక్కడ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఫార్మసిస్ట్స్ ఇష్యూడ్ ద కాషన్ ఓవర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ డ్రగ్ డెలివరీ. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, మనకి సంథింగ్ రిలేటెడ్ టు GS పేపర్ 2 హెల్త్. సో హెల్త్కి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే కనుక డ్రగ్ డెలివరీ త్రూ ఆన్లైన్ ద్వారా మనం ఏంటంటే కనుక మెడిసిన్స్ అనేటువంటివి డెలివరీ చేయడం, ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ మూవ్ ఆర్ నాట్. సో వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ వాట్ ఆర్ ద కాన్స్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్ అనేటువంటిది లెట్ us డిస్కస్. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఏ రీసెంట్ ఇనిషియేటివ్ ఇన్ బెంగళూరు టు డెలివర్ ద మెడిసిన్స్ వయా ఏ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ హ్యాస్ రైజ్డ్ ద సేఫ్టీ కన్సర్న్స్ which the pharmacists and the doctors are opposing the move because of due to the regulatory and the patient safety issues. So regulatory issues, like for example it's a violative of the Drugs and Cosmetics Act 1940 and like a patient safety might also be compromised in this particular aspect manaki. So the pharmacists ఏంటంటే కనుక they are arguing that online platforms lack any safeguards like to verify the prescriptions, risking improper drug dispensation. సో there are certain medicines which strictly requires the prescriptions. మరి అలాంటప్పుడు సో దేర్ మైట్ నాట్ బి ఎనీ అడిషనల్ సేఫ్ గార్డ్స్ అనేటువంటివి ఉండకపోవచ్చు. లైక్ ఈ ప్రిస్క్రిప్షన్స్ అన్నిటినీ కూడా మనకి సో వెరిఫై చేసి వెదర్ ఆర్ దే జెన్యూన్, వెదర్ ఆర్ దే వ్యాలిడ్ ఆర్ నాట్ అని చెప్పి అప్పుడు మాత్రమే మనం మెడిసిన్స్ని డిసెమినేట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇలా ఆన్లైన్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక సో దేర్ మైట్ బి ఛాన్సెస్ దట్ ఇట్ మే రిస్క్ ద ఇంప్రాపర్ డ్రగ్ డిస్పెన్సేషన్ అనేటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ లీగల్ వైలేషన్స్ అయితే కూడా మనకు ఉంటాయి. ద తమిళనాడు కెమిస్ట్స్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ పాయింటెడ్ అవుట్ దట్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అనేటువంటిది ఒక చట్టం ఉందండి మన కంట్రీలో. డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాస్మెటిక్స్ యాక్ట్ 1940 విచ్ మ్యాండేట్స్ దట్ మెడిసిన్ డిస్పెన్సేషన్ ఓన్లీ బై క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్స్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద ప్రిస్క్రిప్షన్స్. సో ఈ యొక్క మెడిసిన్స్ అనేటువంటివి ఇవ్వడం అనేటువంటిది ఎవరు ఇవ్వాలి? ఓన్లీ క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్స్ మాత్రమే ఇవ్వాలి. దట్ టు ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద ప్రిస్క్రిప్షన్స్ని వెరిఫై చేసినప్పుడు మాత్రమే మనకు ఆ డ్రగ్స్ అనేటువంటివి, ఆ మెడిసిన్స్ అనేటువంటివి సో డెలివర్ చేయాలి తప్ప ఈ విధంగా ఆన్లైన్లో ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దెన్ we also have something called quality control issues కూడా ఉంటాయి అని చెప్పడం జరుగుతుందండి. They are highlighting that absence of quality check on online pharmacies may emphasize the need for pharmacist supervision. So therefore ఒక సూపర్విజన్ అనేటువంటిది ఉండాలి బికాస్ క్వాలిటీ కంట్రోల్ అనేటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్.
concerns over the potential job losses for pharmacy workers because of due to the shift towards online drug sales. సో మొత్తం అంతా కూడా ఆన్లైన్ డ్రగ్ డెలివరీ అయిపోతే ఆన్లైన్ డ్రగ్ సేల్లోకి వెళ్ళిపోయింది అని అంటే కనుక సో ద నార్మల్ అవుట్ సైడ్ మనం చూసేటువంటి ఫార్మసీ షాప్స్ కానివ్వండి, ఇవన్నీ అవుట్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అక్కడ పనిచేసేటువంటి హ్యూజ్ మ్యాన్ పవర్ మే లాస్ దేర్ జాబ్స్. ఈ నష్టం కూడా మనకైతే కనుక ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక పక్కన పేషెంట్ సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది, మరొక పక్కన రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ వైలేట్ అవుతున్నాయి. సో దెన్ అలాగనే సో ఈ యొక్క హ్యూమన్ ఫోర్స్ ఎవరైతే మనకి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వీళ్ళందరూ కూడా ద స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సో మే గో అవుట్ ఆఫ్ దేర్ జాబ్స్ అని చెప్పి దీన్ని మనకి ఆర్టికల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ లైక్ డ్రగ్ డెలివరీ త్రూ ఆన్లైన్ చేయటం వల్ల what might be the positive aspects? First and foremost, it can reduce the costs because they can be directly supplied the medicines from that of the companies. So companies నుంచి డైరెక్ట్లీ మనకి ఏంటంటే కనుక సో టు ద పేషెంట్ మెడిసిన్స్ అనేటువంటివి రిసీవ్ అవ్వటం మూలాన దేర్ విల్ నాట్ బి ఎనీ ఇంటర్మీడియరీస్. సో వన్ దెర్ ఆర్ నో ఇంటర్మీడియరీస్ దేర్ విల్ నాట్ బి ఎనీ అడిషనల్ కాస్ట్స్ అనేటువంటివి మనకి ఉండవు. సో దానివల్ల ఏమవుతుంది, సో దెన్ ద పేషెంట్స్ విల్ దేర్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది కూడా మనకి తగ్గుతుంది అని చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఈజీ యాక్సెస్ టు ద డ్రగ్స్ నాట్ రెడీలీ అవైలబుల్ ఇన్ ద సర్టెన్ రీజియన్స్. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ ఫెసిలిటీ ఉండడం వలన మనకి ఏంటంటే కనుక ఆ పర్టికులర్ రీజియన్లో ఆ పలానా మెడిసిన్స్ అవి లేకపోయినా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ద్వారా వేరే రీజియన్స్ నుంచి అయితే కూడా మనం ఆ పర్టికులర్ వల్నరబుల్ పాపులేషన్కి ఆ యొక్క పేషెంట్స్కి మనం మెడిసిన్స్ని అందజేయచ్చు అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాజిటివ్ ఆస్పెక్ట్ అండి. సమ్ ఇంపార్టెంట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రిస్క్రిప్షన్ సేఫ్టీ. సో దేర్ ఈజ్ అ హ్యూజ్ రిస్క్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్ మిస్యూజ్ అండ్ ఇన్కరెక్ట్ డోసేజ్ వితౌట్ ఇన్-పర్సన్ ఫార్మసిస్ట్ ఓవర్సైట్. సో ఒక పర్టికులర్ డోస్ అది ఎన్ని టైమ్స్ వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేటువంటిది క్లియర్ సూపర్విజన్, క్లియర్ ఓవర్సైట్ లేకుండా సో ఈవెన్ అట్ టైమ్స్ ద ఫేక్ ప్రిస్క్రిప్షన్స్ని కూడా మనకి ఏంటంటే కనుక ప్రొడ్యూస్ అయితే కనుక చేస్తారు. వీటి వల్ల ఏమవుతుంది, అన్నెసెసరీలీ సో ద పేషెంట్ యొక్క లైఫ్ రిస్క్లో పడడం జరుగుతుంది. సెకండ్ వన్, ల్యాక్ ఆఫ్ రిగరస్ క్వాలిటీ చెక్స్ అండ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఫార్మసీస్ ఉండకపోవడము. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ డిస్ప్లేస్మెంట్. దెర్ విల్ బి పొటెన్షియల్ జాబ్ లాసెస్ ఫర్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫిజికల్ ఫార్మసీస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ మనకి ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా అడగచ్చు, evaluate the impact of online pharmacies on traditional healthcare systems focusing on safety, health, employment and regulatory challenges. Yes, and this is another important one. So moving forward to that of the next important article. Yes, DRDO announces successful trial of the Pinaka rocket system. This is also very important. So next important one. So in this part, let us read important points only. The DRDO has successfully conducted the validation trial for the Pinaka multi-barrel rocket system, meeting the PSQR under provisional staff qualitative requirements and enhancing its range to over 75 kilometers. So couple of days back మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయిందండి ఈ యొక్క పినాకా రాకెట్ సిస్టమ్ గురించి. సో the France has expressed interest సో ఇన్ ఆర్డర్ టు ప్రొక్యూర్ దిస్ పర్టికులర్ పినాకా రాకెట్ సిస్టమ్ని మనకి ఏంటంటే కనుక సో మన దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకోవడానికి సో దే హ్యావ్ షోన్ ద ఇంట్రెస్ట్ హియర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ద న్యూ వెర్షన్ ఆఫ్ ద పినాకా సిస్టమ్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ ఓవర్ 75 kilometers extending its strike capabilities. Like earlier 38 kilometers ఉండేది, now its range has been extended to 75 kilometers. So the down the line it is getting expected to enhance to the 100 kilometers and as well as 250 kilometers కూడా మనకైతే కనుక ఎన్హెన్స్ చేయాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయి. And it is conducted in 3 phases across different firing ranges, testing parameters like range, accuracy, consistency and rate of fire, these things. So PSQR compliance center. These trials ensured that the Pinaka is meeting all the specified requirements, thereby paving the way for its induction into that of the Indian Armed Forces. So then it is designed for quick,
ఎఫెక్టివ్ టార్గెటింగ్ ఆఫ్ ద ఏరియా థ్రెట్స్ లైక్ ఎనిమీ ట్రూప్స్, వెహికల్స్ అండ్ అమ్యునిషన్ డ్యామ్స్ని మనం ఏంటంటే కనుక దీని ద్వారా మనం టార్గెట్ చేస్తాం. పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ అంటారండి. దిస్ ఈస్ వాట్ ఈస్ రిప్రజెంటేషన్ థింగ్ అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ వాళ్ళ యొక్క ఏఆర్డిఈ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి సో దీన్ని డిజైన్ చేయడం జరిగింది, డెవలప్ చేసింది. అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ ఇన్ ద కార్గిల్ వార్ ఫర్ న్యూట్రలైజింగ్ ద ఎనిమీ పొజిషన్స్. దీంట్లో మనం కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే కనుక మల్టీ ట్యూబ్ లాంచర్ విత్ 2 pods ఉంటాయి. ఈచ్ హోల్డ్స్ అరౌండ్ 6 rockets అండ్ రీప్లెనిష్మెంట్ వెహికల్స్ అండ్ కమాండ్ పోస్ట్ వెహికల్. సో ఆర్ ద 2 important కాంపోనెంట్స్. దీని యొక్క క్యాపబిలిటీ ఏంటి అని అంటే కనుక ఇట్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 700 x 500 square meters విత్ ఇన్ 48 secondsలో and mounted over a truck for the mobility and supported by the hydraulic outriggers during that of the firing. Yes. These are the important articles from the 15th November Hindu news analysis and I hope you have understood and enjoyed it. Now it's the time to look into the today's possible mains question వచ్చేసి discuss the strategic significance of the Pinaka multi-barrel rocket launcher system in enhancing the India's artillery capabilities can be a potential mains question. So and దీనికి సంబంధించినటువంటి prelims question ఎలా ఉండొచ్చు అని అంటే today and finally today's question. Consider the following statements about ADMM plus ASEAN Defense Ministers Meeting plus అంటారు ADMM. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఆసియాన్ నేషన్స్ అండ్ దేర్ 8 dialogue partners. సెకండ్ వన్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? So now if you know the answer, please do comment your answer. And at the same time, if you have liked the video, please do like it. And let's meet again in the next video. Until then, happy learning. All the best. Bye bye, Andy.